ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న మెడికల్ విద్యార్థినికి ఎన్టీపీసీ సీతారామ సేవా సమితి సభ్యులు ఆర్థిక చేయూతనందించి బాసటగా నిలిచారు. శ్రీ సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో కొత్తూరు ఆదిత్య నిరుపేద మెడికల్ స్టూడెంట్ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు. మెడికల్ విద్యార్థి ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని విషయం తెలుసుకున్న శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అలాగే మెడికల్ విద్యార్థి చదువు పూర్తయ్యే వరకు సంవత్సరానికి 10,000 ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. మెడికల్ విద్యార్థి కూడా చదువు పూర్తయిన తర్వాత పేదవారికి సహాయం చేయాలని కోరారు. శ్రీ సీతారామ సేవా సమితి నుండి మేము సభ్యులందరం కలిసి ఈరోజు గర్రెపల్లి విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ మెడికల్ విద్యార్థి అబ్బాయి పేదరికంలో పుట్టినా కానీ మంచి చదువులో ఆణిముత్యం. కరెక్ట్గా చెప్పాలంటే మంచి చదువును రాణిస్తున్నాడు, మంచి సీట్ సంపాదించిండు. ఆ అబ్బాయికి మా సీతారామ సేవా సమితి నుండి కూడా మేమందరం కూడా అంత కాకపోయినా కానీ కొంత తనకు హెల్ప్ చేయాలని నిర్ణయించుకొని ఇక్కడ వరకు మేమందరం కూడా రావడం జరిగింది. ఆ అబ్బాయికి 10,000 రూపాయలు మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆదిత్య తల్లి సంధ్య, సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ, శ్రీ రామోజు చంద్రమౌళి, కంది సుజాత, మందల రమాదేవి, మెడగోని స్వప్న, గాదం సరిత, లక్ష్మి, పిట్టల చంద్రకళ, ఆదిత్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.